హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఎప్పుడు చేసుకునే నాటుకోడి కర్రీ లాగా కాకుండా ఈరోజు కొద్దిగా వెరైటీగా చాలా సింపుల్గా చేసుకుందాం ఫ్రెండ్స్. అందుకు ముందుగా 2 kgs చికెన్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1 అవర్ బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఉల్లిపాయ, చెక్క, లవంగం, ఇలాచి, కొబ్బరి వేసుకొని మెత్తని పేస్ట్ని చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. నాటుకోడి కర్రీ కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ముక్కలు సరిగ్గా ఉడకవు. ఇలా మసాలా అంతా వేసేసి మూత పెట్టేసి మరికొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు అందులో చికెన్ మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా, కస్తూరి మేతి వేసుకొని కాసేపు బాయిల్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ. రాయలసీమలో నాటుకోడి కర్రీని ఎక్కువగా రాగి సంగటితో కానీ లేదా అలసంద వడలతో కానీ తింటారు ఫ్రెండ్స్. ఈరోజు మేము అలసంద వడలతో టేస్ట్ చేసాము. మీరు ఈ రెండిట్లో ఏ కాంబినేషన్ ట్రై చేశారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.